మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిజానికి నేను ఎంతో అదృష్టవంతుడిని. నీ అంత చదువు సంస్కారం ఉన్న యువతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. నీ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెడలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పుట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా. నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు, నేను చూడొచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్ళే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. నిజం? నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. అదేంటో కంగ్రాచులేషన్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సిగ్గింది? అవును, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కవలపిల్ల. ఓకే, లెట్ us సెలబ్రేట్ ఇట్. హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్, ఏమిటి లేట్? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ లేట్. యువర్ ఆల్వేస్ లేట్ హియర్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకునేసరికి వేళైంది. నీకు తెలియదు ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఓహో, నీకు పెళ్ళైంది కదా. స్నేహం అంటే ఇలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు ఏంటి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే, దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఇతనే మీరు చెప్పిన దేవుడు లాంటి. అవును పార్వతి, నీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి. నువ్వెంత పిలిచినా వాడు ఆగదురా. ఏ, నువ్వు పెళ్లి చేసుకునేది ఈ పార్వతేనని నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నాను? మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. తో లేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించా, నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జనార్దన్ రావు.
డాక్టర్. హలో. హలో. దయానిధి, మై సన్ ఇన్ లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. ప్లీజ్. కూడా అసలు భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నది నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి, చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us డ్రాప్ దిస్ మ్యాటర్. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో, గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట. వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. భారతి, అనవసరంగా ఆవేశపడుతున్నావు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తానని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికిరారని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకుందాం ఇది చిన్న అనుకున్నాను. విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్ రైట్. అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలాంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆగండి. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం నాకెందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికొస్తుంది. మీ అప్రూపోయిన ఆస్తిని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తురించి పారేశావు. నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై.
ఏమండి, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు. చనిపోయారా? మై గాడ్. ఏమిటి ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకని బయలుదేరటం ఏమిటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవటం ఏమిటి? ఒకవేళ శ్రీధరికి జరగకూడదు ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. హలో, సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ప్లీజ్. అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే బాబు. అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేదా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవను. మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధను నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానిధి గారు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా సారీ సార్, ఈజ్ నో మోర్. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరచాలో తెలుసా? మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో
మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతాడా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని? ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు వేస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీరు ఒక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ప్రావేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరైనా చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతున్నా. అంత మాట కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసిగారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. ఆహా, అది నేను అనుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతో ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. మురళి, సారీ. పద 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 పద.
వచ్చావా బాబు? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని మొండికెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికేం తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే గాని బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, ఆ? సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. అమ్మ, ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. మురళి వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.